Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హాయ్ వెల్కమ్ టు మై షో. సినీ రంగంలో భాషకి యాసకి గౌరవాన్ని ఇచ్చి ఏ ఆర్టిస్ట్ అయినా ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు యాసని తన అస్త్రంగా మార్చుకొని యావత్ తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన నటి నెల్లూరు నీరజ. ఇప్పుడు ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్. ఈరోజు మనతో ఉన్నారు. నీరజ గారిని అడిగి ఆమె సినీ విశేషాలు అండ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ నీరజ గారు, నమస్తే. నమస్కారం అండి. అండ్ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక రకమైన గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే మాది నెల్లూరే. అంటే ఒక నేపథ్యం లేదు, ఎక్కడి నుంచో ఒక జీరోగా మొదలైన ప్రయాణం ఈరోజు అంటే మీ కామెడీ కానీ లేదా మీ యాక్టింగ్ కానీ అండ్ మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ కొన్ని లక్షల మందికి ఇష్టం. సో జీరో నుంచి సంథింగ్ దాకా ఎదిగిన మీ తీరు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట మా లాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాసను పట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? లేదు, పల్లెటూరు నుంచి వచ్చాను కదండి. పల్లెటూరు నుంచి రావడం వల్ల అక్కడ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి ఎటకారం మొదలవుతుంది. ఎప్పుడు కూడా నెల్లూరులో యాసలో ఒక ఎటకారం ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, ఒక లాలిత్యం కూడా ఉంటుంది. అంటే పలికే మాటలో ప్రేమ కూడా ఉంటుంది, ఆ ఎటకారంలో ప్రేమ కూడా ఉంటుంది. దీన్ని ఎలా అందరికి తెలిసేటట్టు ప్రజెంట్ చేయకూడదు, ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనేసి ఒక ఆలోచన. అప్పుడే మేము దానికి ముందే గవర్నమెంట్ పథకాలు అనేవి నడిచేవన్నమాట నెల్లూరులో. ఆ గవర్నమెంట్ కళాకారులుగా మొదలైనాం. నెల్లూరు అంతా, ఆంధ్ర అంతా ఒక గవర్నమెంట్ కళాకారులుగా మొదలయ్యి అక్కడే ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చాం. ఒకనొక టైంలో అన్వేషణ అనేసి ఒక ప్రోగ్రాం జరిగింది ఆర్టిస్టుల కోసం, జీ తెలుగు నుంచి. అది నెల్లూరుకు వచ్చింది. ఆ అన్వేషణ ప్రోగ్రాంలో మా టీం సెలెక్ట్ అయిందనమాట. మా సీను అన్నగారు, మా హస్బెండ్ సుబ్బు గారు, వీళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేయడం. మాకు లేడీ ఆర్టిస్ట్ కూడా ఉందండి అంటే, అవునా తీసుకురండి అంటే, అప్పుడు మేము వెళ్ళి ఒక స్కిట్ పర్ఫామ్ చేస్తే, అప్పటికే మేము కామెడీ షోలు స్టేజ్ల మీద చేస్తున్నాం. అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్లో కామెడీ షోలు చేసేవాళ్ళం అనమాట. అలా మాకు కామెడీ షోలు అలవాటు అవ్వడం వల్ల అక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. వాళ్ళు టీవీ దాకా తీసుకొచ్చారు, జీ తెలుగు దాకా. అట్లా అప్పుడు మేము చెప్పామన్నమాట, మేము నెల్లూరు యాసతో మాట్లాడతామండి, బాగా నవ్విస్తాము అని అంటే తప్పకుండా చేయమన్నారు. ఫస్ట్ ఆ షో మొదలైనప్పుడు నెల్లూరు నీరజ అనేది పెట్టారనమాట. ఎవరా పేరు పెట్టింది? డైరెక్టర్ చునియా గారు. నన్ను అడిగారన్నమాట, నీ పేరు ఏంటంటే నీరజ అంటే, నెల్లూరు యాస బాగా మాట్లాడతాను మేడం అంటే, ఓకే నేనేము ఇలాగే పెట్టుకుంటావంటే, లేదు మేడం నేను నెల్లూరు యాసతోనే రికగ్నైజ్ అవ్వాలనుకుంటున్నాను, నేను అదే పేరు పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా అదే ఓకే అన్నారు. మా వారు కూడా సూపర్ బాగుంది అన్నారు. ఆ టైంలో అది మేడం పెట్టడం, ఆ స్క్రీన్ నా పేరు ఎలా పోయిందో, నా పేరు వాస్తవానికి మన్నేపల్లి నీరజ, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు, అది కాస్త నెల్లూరు నీరజ అయింది. ఏదైనా ఒక్కసారి ఒక కన్వర్జేషన్ నెల్లూరు యాసలో. నెల్లూరు యాసలే. ఏందా బియ్యా యాడుండేది నువ్వు? మన నెల్లూరేనా? ఏ ఊరా? నెల్లూరు కావాలి బాగుంటదయ్యా మీకు కావాలని వచ్చిల్లా మొన్న. ఎప్పుడు వచ్చినావు? మొన్న అందరే మన తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు వచ్చిన. ఇదేనా అంటే ఇంకా గ్రామీణ భాష, నెల్లూరు యాసలో కూడా గ్రామీణ భాషల్లో కూడా పలు రకాలు ఉన్నాయి. అంటే సిటీకి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు. నెల్లూరు గ్రామీణ భాషకు వచ్చేసరికి యో ఏంది చిన్నాయనో ఏడుండవా నువ్వా, ఇక్కడేనా ఉండేదా, ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ సిటీకి వచ్చేసరికి ఎలా మాట్లాడుకుంటారు అన్న, అది కాదన్నా కొట్టేస్తారనమాట, ఏదో గౌరవం ఇచ్చినట్టు మాట్లాడతారు. అది కాదన్నా, అవునా ఇదినా, ఇక్కడ పోతున్నా అన్నా, పోదన్నా ఇదన్నా అని అంటే ఒక గౌరవం వస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా వస్తుంది. సూపర్. అండ్ వీధి నాటకాలు అంటే వీధి షోలు అనొచ్చేమో, స్ట్రీట్ షోలు అనొచ్చేమో, స్ట్రీట్ ప్లేస్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఒక టీమ్ గా హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ చేరిన తర్వాత మీ మధ్య, సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా జిగిరిచ్చింది? అదే అసలు వాస్తవానికి నేను స్ట్రీట్ ప్లేస్ అసలు నాకు అసలు ఇండస్ట్రీకి కానీ తెరకి కానీ సంబంధమే లేదండి. మా ఇద్దరు ప్రేమ ఇక్కడ కాదు. మేము అందరూ అనుకుంటేది ఏంటి, నేను ఇక్కడికి వచ్చే తర్వాత ఆర్టిస్ట్ అయ్యానేమో లేదు. పెళ్ళికి ముందు మా పెదనాన్నగారు కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు అన్నమాట. ఆయన స్టేజ్ షోలు చేసుకునేవాళ్ళు. ఆయన పెదనాన్నగారు ఒక టీం నడిచేది ఆయనది. సుబ్బు గారి వాళ్ళది ఒక టీం ఉండేది. వాళ్ళదంతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అప్పుడు. అది ఆధునిక వీధి నాటికలు అవి జరుగుతున్నప్పుడు మా పెదనాన్నగారికి లేడీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట ఆ రోజు. నన్ను తీసుకెళ్లేసి కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో
నాకు లేడీ ఆర్టిస్ట్ రాలేదు నాన్న, నేనైతే వాళ్ళ అమ్మాయినే కాబట్టి మా పెదనాన్నగారు కదా, నువ్వు ఒకసారి వచ్చి జస్ట్ అక్కడ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే, కవిత అనే అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే జస్ట్ ఆ రోజు పేరు రాసేసుకుంటారు, వాళ్ళకి మనం ఎవరో తెలీదు, తర్వాత ఆ అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని అన్నారు. ఓకే డన్ పెదనాన్న, పర్లేదు. మా అమ్మని అడిగితే ఓకే తీసుకెళ్ళమంది. సరే నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మా ఆయన్ని చూడ్డాను నేను. అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూశాను. ఆయన ఇంకో నాటకం వాళ్ళు వేరే నాటకం వేయడానికి వచ్చారు. అందరూ వచ్చేసి అప్పుడు ఏదో పార్టీ నడుస్తోందండి, పార్టీ మీటింగ్ నడుస్తోంది. వాళ్ళ తరపున ఎన్ఎస్సి బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తీసుకొచ్చి మాకు ఒక సెక్షన్ అనేది ఇచ్చారన్నమాట. కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి, ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి. మమ్మల్ని అందరినీ ఒక 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం, మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటావు, అప్పుడు నాకు కరెక్ట్ 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. మీదే ఊరు, ఎక్కడ ఉంటావు అని అడిగితే నేను ఫస్ట్ మా సుబ్బుగా అనిపించింది అన్న అని పిలిచాను. అన్న మాది పలానా తాళ్ళపూడి దగ్గర, మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను, అన్న అంట అన్న, ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అని అంటున్నాను. నాకు అర్థం కాలే ఆయన సెన్స్ అనేది, నాకు అర్థం కాలే. మా పెదనాన్నకి చెప్పామంట, అన్న నాతో మాట్లాడుతున్నారు పెదనాన్న అంటే, మాట్లాడమ్మా తప్పే ఉంది, ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు, నాకు మాట్లాడే తప్పే ఉంది. సరే మాట్లాడదాం అంటే నేను 2-3 టైమ్స్ అన్న 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 అంటే చెల్ ఊరికి అన్న సాగొడుతున్నావు అని అన్నాడు. తర్వాత నాకు 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. అప్పుడు చెప్పారు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న. మా అక్కకి పెళ్లి కాలే అప్పటికి. అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్, మా సుబ్బు గారు వాళ్ళది. నాది చిన్న క్యాస్ట్, ఆయన పెద్ద క్యాస్ట్. క్యాస్ట్ల గురించి దగ్గర పెద్ద క్యాస్ట్ అనమాట. మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్. పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు, 18 ఏళ్ళు పెళ్లి వయసు కాదు. నెల్లూరుకి వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులకు వచ్చేసారు? 3 days అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్ లో. 3 days, 3rd day బస్ లో జర్నీ జరిగింది. ఆ జర్నీలో చెప్పారన్నమాట, మా పెదనాన్నగారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము, అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు. బస్సులో అంతా వరుసగా కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో, మా పెదనాన్న నేను, తర్వాత ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు. నా వంక చూడడం ఇంకా ఉంటుందిగా పురాణం అంతా, వంక చూడడం, నన్ను చూస్తున్నాడు ఈడెవడో, ఎందుకు చూస్తున్నారు, సరే ఈయనకి ఏదో నాకు అర్థమవుతుంది, చిన్న వయసు అయినా సరే అది తెలుస్తుంది కదా, నన్ను చూస్తున్నారు, ఈయనకి నేను నచ్చాను, అండ్ మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది. అప్పుడు ఆ చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంట్రా ఇది, ఈ అబ్బాయికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలా తెలీదు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానే, అదంతా అయ్యే మ్యాటర్ కాదులే, నాకు మా అక్కకే పెళ్లి కాలేదు, వద్దు. నాకు చెప్పారనమాట, మా క్యాస్ట్ వేరే అంటే, నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా నా క్లాస్మేట్స్. వాళ్ళని అడిగి కనుక్కున్నారంట, ఈ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఏం చదువుకుంది, ఏ క్యాస్ట్, ఇదంతా అడిగారంట. అడిగితే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, నీ గురించి అడుగుతున్నారు అన్న, డీటెయిల్స్ అన్నీ అడిగాడంటే. నేను తర్వాత అడిగాను, ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని, ఎందుకన్నా నా గురించి డీటెయిల్స్ అని. నాకు అన్నే లోపల వెటకారం ఉంది, వీడిని ఏడిపిద్దాము, నాకు తెలుస్తుంది, నాకు లైన్ వేస్తున్నాడు అని నాకు తెలుస్తుంది, బట్ ఏడిపిద్దాం, అవాయిడ్ చేద్దాం, చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా, ఇది కన్ఫర్మ్ లేదు. ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది? 1.5 month. 1.5 month మీరు ఫిక్స్ అయిపోవడం, వచ్చేయడం, మ్యారేజ్ చేసుకోవడం. సరే ఇక్కడ వరకు ఓకే, సరదాగా జరిగిపోయింది. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, ఇంటి నుంచి బయటకు వచ్చారు, మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి, ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు, ఆడపిల్లలకు కావాల్సింది ఏంటి, సేఫ్టీ. ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పానమాట, ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడంటే. మా అమ్మ 2 పీకింది, అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామ కొడుకున్నారు, ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది, ఆడి కూడా ఏంటంటే ఒక ప్రేమించింది ఈ పిల్ల అప్పుడే
ఈ పిల్ల వయసుకి ఈ పిల్ల ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా? అంటే మనసుకి కూడా రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే మా అమ్మని రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు. ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు. 1 మంత్లో నీకు మా అమ్మ అడిగింది కూడా 1 మంత్లో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే, పోనీ రేపు నువ్వు చూపించే 2 నిమిషాల అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది? పోనీ నీకు తెలుసా అమ్మ? మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను స్ట్రాంగ్గా ఉన్నాను. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా కాదని చెప్పేసి మా అమ్మ ఏం చెప్పింది, ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా, లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది. మా సుబ్బు గారికి చెప్పాను అనమాట. సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి, మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ లేవు. ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, కృష్ణవేణి అనేసి, ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది. ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్కి పోతుంది అది. ఆ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు. అంటే ఎత్తుకోవడం మా సుబ్బు గారికి కొన్ని పాయింట్స్ భలే నచ్చాయనమాట నాకు. ఎత్తుకోవడమే వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను. ఎవరమ్మా అని అంటే నేను స్వప్నని అని చెప్పాను. స్వప్నని అంటే సుబ్బు గారితో మాట్లాడాలి, మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ టీంలో చేశాను నేను అని అంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఫోన్ ఇచ్చేసి సుబ్బు గారికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను రా అన్నాడు. అర్థమైపోయింది. అదేంటది అదేంటది నా పేరు, నేను స్వప్న అని చెప్పాను కదా నీకు ఎలా తెలుసు అంటే, నేను లైఫ్లో ఇచ్చిన నంబర్ నీకేను, వేరే ఆడపిల్లకి లేదు. సో స్వప్న అనే పిల్ల నా టీంలో ఎవరూ చేయలేదు. నాకున్నది ఒకటే ల్యాండ్ లైన్ నెంబరు, అది నేనే నీకు ఇచ్చాను, నాకు గుర్తుందే నన్ను, మరి నువ్వు వేషాలేకి నాకు చెప్పకనా ఉన్నాడు. సరే చెప్పండి, ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట. మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే, సరే నీ నిర్ణయం ఏంటి? వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు. నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ పక్కన ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను, ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది, చిన్నది ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి. నేను అక్కడే నిల్చో ఉన్నాను. తను వెళ్ళి కూడా అప్పటికి 10 minutes అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తాడో లేదని నాకు పక్కన టెన్షన్. ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఎస్టీడీ బూత్ ఆవితే మళ్ళీ నాకు ఇచ్చిందనమాట. ఇందాక చేసిన అన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాం, ఇందాక చేసిన అన్న చేశారు అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోద్దు, ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే. సరే ఫోన్ చేసి మాట్లాడితే, సరే అమ్మా నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి నీకు సెక్యూర్గా ఉండేదానికోసం, నువ్వు నన్ను నమ్మేదానికోసం, సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, ఆవిడ అడగడంలో తప్పే లేదు, నువ్వు రా, నేను పెళ్లి చేసుకుంటా. సరే తీసుకెళ్ళాడు. ఈ స్ట్రగుల్ పీరియడ్లో నాకు నమ్మకం కలిగిందనమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 15 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు? బాగున్నారు. మీ సుబ్బులాగే ఉన్నారా? ఏం చేంజెస్ రాలేదా? వచ్చాయి, కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని షార్ట్ టెంపర్, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటూ ఈ బాధ్యతల వల్ల, 2 ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు, గొడవలు జరుగుతాయి. ఆయన ఎంత గొడవలు జరిగినా నా సర్వెండింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. నన్ను వదిలిపెట్టిపోడు, నా సర్వెండింగ్ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటుంటే, ఏంటే నువ్వు ఏదో గొడవలో ఏదో అన్నాను వదిలేసి అంటే నాకు అర్థమవుతుంటుంది. సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చిన గొడవలు కానీ మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవు అనమాట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు, అప్పులు ఎందుకు, నేను చెప్పినప్పుడు విన్నావా నాన్న, నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర, ఎందుకు అంతంత వడ్డీలంటే తీసుకుంటావు, నా మాట విన్నావా, అది ఇది పడ్డాం, బాగానే పడ్డాయి, కానీ మళ్ళీ కంబ్యాక్ వస్తానమాట.